మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించడానికి అలాగే నిరవధిక నిరాహార దీక్ష కూర్చున్న నలుగురు విద్యార్థులను పరామర్శించడానికి వచ్చారు. విజువల్స్లో చూస్తున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నారు, పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు, పూర్వాపలాలు ఏంటి అని అడుగుతున్నట్లుగా మనకి విజువల్స్లో తెలుస్తున్నాయి. కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అదే ప్రాంగణంలో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఏం జరుగుతుంది అక్కడ. ఇస్మాయిల్ చెప్పండి, విజువల్స్లో కనపడుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ ఉన్నారు, ఏంటి పరిస్థితి? ఎవరైతే రోహిత్ తో పాటు సస్పెండ్ అయినటువంటి నలుగురు విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంతకంటే ముందు ఆయన నేరుగా హెచ్యూ క్యాంపస్ లోకి వచ్చిన తర్వాత నిరాహార దీక్ష చేస్తున్నటువంటి 6 విద్యార్థులు మాట్లాడారు. వాళ్లకు సంఘీభావం తెలుపుతున్నట్టు, వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఆందోళన ఉందో ఆ కాస్కు సంఘీభావం తెలుపుతున్నట్టు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నలుగురు విద్యార్థులు విజయ్, శేషయ్య, సుంకన్న, అదేవిధంగా ప్రశాంత్ అనేటువంటి నలుగురు విద్యార్థులు సస్పెండ్ అయినటువంటి రోహిత్ తో పాటు సస్పెండ్ అయ్యి గత 17 వెలివాడ అనేటువంటి ఒక కుటీరం వేసుకొని అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి ఈ నలుగురు విద్యార్థులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ ముందు నుంచి ఏం జరిగింది, ప్రధానంగా ఈ ఎవరెవరు ప్రెషర్ తీసుకొచ్చారు, తర్వాత ఇన్సిడెంట్స్ ఏ విధంగా జరిగినాయి వాళ్ళతో అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకు సపోర్ట్ గా ఉంటారని చెప్పారు. నిన్న కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే రోహిత్ చనిపోయారు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఆయన చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా విద్యార్థులు ఈ రోజు ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ కి వెళ్తున్నాం, మేము ఈ రోజు నిరవధిక నిరాహార దీక్ష వెళ్తున్నామని ప్రకటించారు. వాళ్ళు కూర్చున్నటువంటి ప్రాంతంలో దాదాపు 1000 నుంచి 1500 మంది విద్యార్థులు ఇక్కడకు ఆర్గనైజ్ అయ్యి ఒక ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం వెలివాడ అనేటువంటి ఒక కుటీరం ఏదైతే వాళ్ళు వేసుకుని ఆందోళన చేస్తున్న ఆ కుటీరంలో ఉన్నారు. విద్యార్థులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున యూనివర్సిటీ విద్యార్థులతో పాటు బయట నుంచి కూడా ఆ విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా భారీ భద్రత కూడా పోలీసులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులతో అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, తర్వాత ఎవరెవరు మీతో ఏమైనా కన్సల్ట్ అయ్యారా, వీసీ ఏమైనా మాట్లాడారా, అదేవిధంగా గతంలో ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఎక్కడ మీపైన మొదటిసారి సస్పెన్షన్, ఇవన్నీ అంశాలను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా వన్ సైడెడ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అని విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి తరుణంలో మమ్మల్ని ఎక్కడ కూడా మా మాట చెప్పుకునేటువంటి అవకాశం కల్పించకుండా వన్ సైడెడ్ గా మేము దళితులము అనేటువంటి ఒకే ఒక కారణంతో ఈ విధంగా చేశారు అని విద్యార్థుల నుంచి ఏదైతే ఆరోపణ వస్తుందో దానికి సంబంధించి మొత్తం అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తుండవచ్చు. ఇస్మాయిల్, సస్పెండ్ చేయబడ్డ 4 విద్యార్థులతో ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు నిరవధిక నిరాహార దీక్ష కూర్చున్న 6 విద్యార్థులు ఏం చెప్పారు వైఎస్ జగన్తో? ప్రధానంగా మేము ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ ఆ యూనివర్సిటీ యాజమాన్యం ఎక్కడ కూడా కదలడం లేదు. ప్రభుత్వం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి హెచ్ఆర్డీ మినిస్టర్ ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు. అందుకే మేము నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నాము. ఈ మొత్తం వ్యవహారంలో వీసీని బర్తరఫ్ చేయడంతో పాటు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడము, అదేవిధంగా రోహిత్ కుటుంబానికి కంపెన్సేషన్ ఇవ్వడం లాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే తప్ప మేము మా నిరవధిక నిరాహార దీక్షను ఆపము, అప్పటి వరకు మేము కొనసాగిస్తామని విద్యార్థులు చెప్పారు. అదేవిధంగా మేము ఈ ఉద్యమం ఏదైతే మీరు వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు కృతజ్ఞతలు, మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాము, మాకు సపోర్ట్ గా ఉండండి అనేటువంటి మాటను కూడా విద్యార్థులు జగన్మోహన్ రెడ్డికి చెప్పినటువంటి పరిస్థితి.